ఓం గం గణపతియే నమః. ఓం నమో నారసింహాయ. ఇప్పుడు కాలంలోని ఇంకా సంపాదించాలి అని అంటున్నారు. ఒక ఇల్లు, ఒక పొలం, ఒక భూమి అవి సరిపోవడం లేదు. ఇంకా మీకెంత ఉందండి, మీకు ఇంకెంత ఉందండి అని అడుగుతున్నారు. మనకి బాగా డబ్బులున్న వాళ్ళు ఒక ఒక మామూలు వాళ్ళని చేసుకోవడం కూడా చేసుకోలేకపోతున్నారు. అంటే మనం ధనం ఉంటే ధనం ఉన్న వాళ్ళకి గౌరవం, లేని వాళ్ళకి లేదు అనేలా అయిపోయింది ఈ ప్రపంచం. కానీ నారసింహ శతకంలోని ఒక అద్భుతమైన పద్యాన్ని నేను అద్భుతమైన పద్యం. దాని అర్థం ఇలా ఉంది: మనం పుట్టినప్పుడు డబ్బులతో పుట్టాం, అలా అని ఆస్తులు కూడేసుకొని తెచ్చుకునేది ఏం లేదు. అలాగే మనం వెళ్ళిపోయేటప్పుడు కూడా మనం ఏమీ తీసుకెళ్ళాం, ఇది అందరికీ తెలుసు. కానీ తర్వాత ఇంత డబ్బు సంపాదించిన బంగారం ఎవరూ తినలేరు, అన్నమే తింటారు. అలాగే మనం కూడేసిన డబ్బు మన తోడి పైకి వెంట రాదు. మనం కూడేసిన డబ్బు మనతోని వెంట రాదు పైకి, అవునా? అలాగే మనం దాచి అది ఎక్కడో పెడితే అది దొరల పాలవుతుందో దొంగల పాలవుతుందో దేవుడికే ఎరుక. మనం ధనం ఎందుకు ఆర్జించాలి? దేవుడి సేవ కోసం ఆర్జించాలి. మనం ఎంతవరకు మన జీవనం కొనసాగించాలో అంత ఉపయోగించుకొని మిగతాది దేవుడి సేవకి మనం వినియోగించాలి. జయ లక్ష్మీ నరసింహ, జయ నారసింహ.